ఓటును ఆయుధంగా వాడి ఆదర్శ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య పేర్కొన్నారు. ఈ నెల 4వ తారీఖున విజయవాడలోని ది వెన్యూ హాల్లో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనే అంశంపై జరిగిన సమావేశానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన వహించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె పద్మనాభయ్య ప్రసంగిస్తూ ఓటు ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయడం బాధ్యతగా భావించాలన్నారు. గత పాలకులు సమాజ సేవకులుగా ప్రవర్తిస్తే నేడు రాజకీయాల్లోకి క్రిమినల్స్, అవినీతి పరులు అధిక సంఖ్యలో వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ అభ్యర్థి 100 కోట్లకు పైగా వెచ్చించే స్థితికి రాజకీయాలు ఉన్నాయని, రాజకీయాలు లాభాపేక్షతో కూడిన వృత్తిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా రాజకీయాలలో సమూల మార్పులు తేవాలన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఎన్నికల అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగిస్తూ ఓటర్ల క్రియాశీలత భాగస్వామ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి అన్నారు. కొన్నిసార్లు జరుగుతున్న వర్తమానానికి చాలా బాధపడుతూ ఉంటాం. ఇది అనాదిగా వస్తున్నదే, ఇదేదో ఈ మధ్య కాలంలో కేవలం ఒక ప్రాంతంలో వస్తున్నట్టుగా మనం భావించనక్కర్లేదు. దేశవ్యాప్తంగా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకి పరిమితమై కొన్నిసార్లు ప్రజలు మనం ఏమి చేయలేము అనే ఒక ఆసక్తి కోల్పోయే దుస్థితిలో మొట్టమొదటి వారందరూ బలి తీసుకునేది ఏమిటంటే ఈ ఓటు వేసే హక్కుని వాళ్ళు బలి పశువుగా అర్పించేసుకుంటున్నారు. దానికి అన్నీ వదిలేసుకుంటున్నారు. మనకివాళ మనకున్న రాజ్యాంగంలో అనేక గొప్ప ఆదర్శాలు మనం పెట్టుకున్నాం. ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఏమిటంటే ఆ రోజుల్లో 21 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓల్డెస్ట్ డెమోక్రసీ అయిన అమెరికాలో 1784లో వాళ్ళ రాజ్యాంగం అమల్లోకి వచ్చినా కూడా స్త్రీలకు 1934 వరకు కూడా వాళ్ళకు ఓటు హక్కు కల్పించలేదు. ఆఫ్రికన్ అమెరికన్స్ ఇదివరకు నీగ్రోలు అనే వాళ్ళకి 1967 వరకు కూడా పూర్తి, అంటే యూనివర్సల్ సఫ్రేజ్, యూనివర్సల్ ఎంటైటిల్మెంట్ టు ఓట్ అనేది మన రాజ్యాంగంలో Day 1 26 జనవరి 2015 నుంచి, అంటే 52 ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నుంచి కూడా. సో ఓట్ ప్రిన్సిపల్గా ఓట్ అనేది ఆయుధం. ఈ ఓటర్స్ లిస్ట్ అనేది అదొక భగవద్గీత, బైబిల్. ఎందుకంటే ఆ ఇంటిగ్రిటీ ఉంటేనే